2 లారీల జనాలు వేసుకొని. నా పేరు ఏలేటి వినోద్ కుమార్, మాది నంబూరు డిస్టికే. ఇప్పుడు మాడుగుపల్లి మండలము ఆగమోత్పూర్లో జిహెచ్ఎంగా పనిచేస్తున్నా. యాక్చువల్గా నేను మీకు చాలా వరకు తెలిసి ఉండదు, ఎందుకంటే బీఈడి కాలేజ్ ఇర్రెగ్యులర్ ఏం కాదు, రెగ్యులర్ స్టూడెంట్ని. అయితే మీరందరూ క్వార్టర్స్లో ఉన్నారు. మేము 3 మిత్రులు బయట రెంట్ తీసుకొని ఉన్నాం కాబట్టి మీకు పరిచయం లేకపోవచ్చు, దాదాపు ఎక్కువ మందికి పరిచయం లేదు. సరే, కాలేజీకి వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. కాలేజీలో ఉండే తక్కువ కాబట్టి ఏదో ఒక వంక పెట్టి సార్ మాకు వాటర్ రావట్లేదనో అదనో ఇదనో బగ్గు కొట్టడానికి చూసినటువంటి సందర్భాలు ఎక్కువ కాబట్టి అందుట్లో మనం అందరికి పరిచయం లేకపోవడం అనేది జరిగి ఉంటుంది. ఓకే, నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా స్టేజ్ ఎక్కినటువంటి సందర్భం మన బీఈడి కాలేజ్కి ఫేర్వెల్ టైంలోనే దక్కింది. నేను 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీ స్థాయిలో కానీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే అవకాశం నేను తీసుకోలేదు, అది నాకు రాలేదు. కానీ ఫేర్వెల్ అప్పుడు బయోసైన్స్ వాళ్ళు అందరం ఒక మీట్ అయ్యి అక్కడ చెప్పుకున్నటువంటి ప్రొఫెసర్ సారథ్యంలో మీట్ అయినాం. ఆ సందర్భంలో మాట్లాడిస్తున్న సందర్భం వచ్చింది. ఆ స్టేజ్ ఫియర్ అప్పుడు కొంచెం పోగొట్టుకున్నటువంటి సందర్భం ఉంటే తర్వాత అదే కంటిన్యూ అవుతూ ఇప్పుడు హెచ్ఎంగా చాలా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది, అనేక సమావేశాలు నిర్వహించాల్సి వస్తుంది. అలాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ నుంచి నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నదని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు కదా, నన్ను ఎవరు గుర్తుపట్టేటట్లు ఉండరు, అనవసరంగా రావటం ఎందుకని చెప్పేసి వెనకాల చేసినప్పుడు కవిత నా నెంబరు హైమా గారికి ఇవ్వడం జరిగింది. హైమా నన్ను యాడ్ చేయడమే కాకుండా 2-3 సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. తర్వాత నేను యాక్చువల్గా మా పిల్లల్ని నేను ఎక్స్కర్షన్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండే. 10వ తారీఖు వెళ్తే 13వ తారీఖు వద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఆ సందర్భంలో రాలేము అని చెప్పేసి అన్నాం. అనుకోకుండా అది బస్ దొరకపోవటం వల్ల అది షిఫ్ట్ అయిన సందర్భంలో మళ్ళీ ఇక్కడ అవకాశం రావటం, నా మిత్రులు రాజు, యలమంద, మా రూమ్మేట్ అయినటువంటి ధర్మన్న రావటం వల్ల మేమందరం కలుస్తామనేటువంటి విషయంలో వచ్చేసినాం. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినందుకు. చాలా మిత్రులు అరే నువ్వెందుకు తెలియదు అన్నట్టుగా అందరు రిసీవ్ చేసుకున్నారు. నేను అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. భీమలారాయ కన్నా మాకు పెద్దగా ఇక్కడ మిర్యాలగూడలో కలుస్తూనే ఉంటారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మ్యాథమెటిక్స్ వర్కింగ్ జెడ్పిహెచ్ఎస్ రాయగూడెం, ఖమ్మం జిల్లా. నాకు ఒక పాప బాబు అభిలాష్ ఐఐటి సెకండ్ ఇయర్ ధన్బాద్, పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్. తర్వాత ఈ అనుభవం నాకు మన టోటల్ బ్యాచ్ 160 మెంబర్స్. ఫస్ట్ స్పెల్లో టీచింగ్ క్లాస్ బీసీ రెసిడెన్షియల్ వేశారు. బీసీ రెసిడెన్షియల్ వేసిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత 20 సార్ లేరు. 20 సార్ నా క్లాస్ చూసి నువ్వే చెప్పాలి అందరికీ అన్నాడు. మరి మీకు గుర్తుందో లేదో నాకే తెలియదు. 160 మందిని కూర్చోబెట్టి లోలకం సంబంధించిన సైన్స్ పాటు నాతో చెప్పించాడు. ఒక బకెట్ తెచ్చి దాంట్లో నీళ్ళు వేసి ఒక కర్ర దాంట్లో వేసి లోపల ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దానిపైన ఎలా ఉంటుంది ఈ కష్టం చెప్పించారు. ఆ అనుభవం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరం చూడగానే ఆ విషయం నాకు రిమెంబర్ అయిపోయింది. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశానికి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గత స్మృతులు సాగర్లో కానీ అకాడమిక్ ఇయర్లో కానీ ఇక్కడ వచ్చిన సందర్భం కానీ ఉద్దేశించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇంత ప్రోగ్రాన్ని కూడా పూర్వ విద్యార్థి సమ్మెలన ప్రోగ్రాన్ని కూడా హైమావతి గారు మరియు శబానా బేగ్ గారు మరియు భీమల నాయక్ మరియు నా బెస్ట్ ఫ్రెండ్ ఉపేందర్ ఈ ప్రోగ్రాం ఇంత కండక్ట్ చక్కగా నిర్వహించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత సక్సెస్గా అయినందుకు మరిన్ని సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఎన్ని జూబ్లీ ఉంటే ఎన్ని చేసుకోవాలని ఆశిస్తూ ఇక చాలా తీసుకున్నాము. ధన్యవాదాలు. సోషల్ స్టడీస్ ఎడ్జిటిఏ చేస్తున్నాను. స్కూలు చింతలపాల మధ్యలో మన సంస్థల దూరంగా వెళ్ళాను. మా తమ్ముడు కనకారావు సార్ కూడా ఇక్కడే చేశాము బీఈడి. మా సారు కూడా పీజీ బీఈడి, టీఎస్సీ మిస్ అయింది, వ్యవసాయం చేస్తారు. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ సీనియర్ కాలేజ్ చేసింది, బాబు 10th క్లాస్ విజయవాడలో. థ్యాంక్ యూ అండి అందరికీ. our non-teaching staff, sir.
చాలామంది చాలా కాలేజెస్లోనూ వాటిల్లోనూ ఈ అలుమిని సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. చాలా చక్కగా చాలా డిసిప్లైన్గా జరిగింది. అయితే నేను ఒక న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నాను. 2020లో రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండటం ఇష్టం లేక నాకు వచ్చిన పని ఇక్కడ లేని పని అని ఎంచుకుని ఒక న్యూస్ ఛానల్ని రన్ చేయడం జరుగుతుంది. దానికి 3000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తర్వాత మంచి ఆదరణ ఉంది. సగం మంది లోకల్ పర్సన్స్ అయితే సగం మంది అవుట్ ఆఫ్ లోకల్స్. ఈవెన్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఊర్లో వాళ్ళైతే ఏం జరుగుతుంది మా ఊర్లో ఏంటి అన్న సంగతి చూస్తూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు. అయితే మనది కూడా 10 నిమిషాలు కామెంట్ మన ప్రోగ్రామ్ కూడా రేపు నందికొండ వార్తా స్రవంతి అనే దానిలో NVS న్యూస్ ఛానల్ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. దానిలో మీరు చూడొచ్చు. ఒక 10 నిమిషాల ప్రోగ్రామ్ నేను ఈరోజు షూట్ చేసింది అందులో పెడతా ఉంటాను. నేను మీతోనే అసలు ఈరోజు నేను ఇక్కడ నుంచి బయలుదేరి కోనసీమకు వెళ్ళి అక్కడ కోడి పందాలలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాల్సి ఉంది. అయితే మన ప్రోగ్రామ్ ఉందని చెప్పని దాన్ని మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే ఫోన్లు చేస్తూ ఉన్నారు, రా 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 అని చెప్పని. లేకపోతే లీజర్గా మీతో పాటుగా అయ్యే వరకు కూర్చుని ఉండేవాడిని. కాబట్టి నాకు మీ అనుమతితోటి నన్ను వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారని చెప్పని, మీరు చేసినటువంటి సత్కారానికి ఎల్లవేళలా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను ఈ యొక్క సమావేశం నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. మిత్రులకు మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇచ్చేసినటువంటి అధ్యాపక బృందానికి పాదాభివందనం. ఈ కార్యక్రమ నిర్వహణకు అహర్నిశలు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసినటువంటి మిత్రులు శబానా, హైమా ఇంకా మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ, నా పేరు వడ్డే రాజు, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ జెపిహెచ్ఎస్ బక్కర్వాల్లో పనిచేస్తూ ఉన్నాను. నాకు మేడం ఒక బాబు బీటెక్ కంప్లీట్ అయిపోయారు. నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాను. మిర్యాలగూడలో నేటివ్ ప్రాపర్. ఓకే 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 రామా, చాలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం రావడం చాలా సంతోషకరం. ఓకే, చాలా మంది నన్ను గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకంటే నేను గుర్తుపట్టలేనంతగా గుర్తుపట్టలేనంతగా ఎదిగాను. అందరికీ గుర్తుండేలా మారిపోయాను. సరే, ఎనీవే ఈ కార్యక్రమం నాతో పాటు వచ్చినందుకు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను బీఈడీలో ప్రసాద్ సార్ని, వెంకరెడ్డి సార్ని ఆదర్శంగా తీసుకున్నాను. ప్రసాద్ సార్నేమో సిస్టమేటిక్లో, ప్రసాద్ సార్ని చేరుకోలేకపోయాను కానీ వెంకరెడ్డి సార్ని చేరుకున్నాను. వెంకరెడ్డి సార్ గోల్ రీచ్ అయ్యాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే, థ్యాంక్ యూ అన్న. నా పేరు కొండూరు యలమందరావు. నేను స్కూల్ అసిస్టెంట్ PS పనిచేస్తున్నాను. నందిగామ, ఆంధ్రాలో ఉండడం మదిర. మా మిస్సెస్ కూడా టీచరే, FGT. 2 పిల్లలు. పెద్ద బాబు బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న బాబు ఆర్మీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. డిఫెన్స్ కమిషనర్ ఆఫీసర్. ఇండియాలో ఉన్నారు ప్రజెంట్ ట్రైనింగ్ డెహ్రాడు. మనమంతా కూడా ఎంతో సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చామని ఫీల్ అవుతాం. ఎన్నో పనులు మానేసి వచ్చామని అనుకుంటున్నాం. వాస్తవానికి ఈరోజు నిజమే సమయం చాలా విలువైనది, దాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేదు. కానీ ఈరోజు మీరు పొందిన అనుభూతులు, నేను పొందిన అనుభూతులు, ఇంటికి తీసుకెళ్లే అనుభవాలు ఈ పోల్చుకుంటే మనం ఏదైతే సమయం కోల్పోయామో వేరే వాటికి హెచ్చించకుండా దేనికి వృధా చేసి అనుకుంటున్నామో ఆ సమయానికి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది దాని విలువ. కన్ఫామ్గా చెప్పగలను.
ఏదో ఒక మన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక సాకుతో దీన్ని ఎక్కొట్టాలని ఎట్టి పరిస్థితులు అనుకోలేదు. చాలా హార్ట్ఫుల్గా ఇక్కడికి రావాలి, అందరు కలుసుకోవాలి అని మంచి ఆశయంతో వచ్చారు. ఆశయంతో ఉన్నాను కాబట్టి ఈరోజు ఇది సక్సెస్ అయింది. అయితే గ్రూప్లో డిస్టర్బెన్స్ అనేది నాకు జస్ట్ రామ్ గోపాల్ వర్మ లాగా అనిపించింది. ఏముండదు మ్యాటర్, దాన్ని హైక్ చేసి ఆ సినిమా చూసినట్టు చేస్తాను. ఇక్కడ ఏం లేదు, మ్యాటర్ ఏం లేదు. ఉన్నారా రామ్ గోపాల్ వర్మ? నాలాంటి వాడిని ఇది హైక్ చేసి ఆ గ్రూప్ వైపు డైవర్ట్ చేయడానికి. నేను అసలు ఈ గ్రూప్ పట్టించుకున్నాడు కాదు ఇంతకు ముందు. ఒక్కసారి 2-3 మెసేజ్లు చూసి 2 రోజులు కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేసరికి ఏం జరుగుతుంది అని చివరికి ఆర్చివ్లో ఉన్న గ్రూప్ మెయిన్లో తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ మిస్ అయిద్దామని ఎవరెవరైతే ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉందో వాళ్ళకి ఫోన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఎట్లయినా ఇది చేయాలి, అమౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అమౌంట్ దీనికి అయ్యే అమౌంట్ మొత్తం నేను ఇస్తాను, నాకు వసూలు అయిన తర్వాత ఇవ్వండి అని చెప్పే పరిస్థితి తెచ్చారు ఈ రామ్ గోపాల్ వర్మ. అలా హైప్ క్రియేట్ చేస్తారు. ఏం లేదు, మనందరం ఒకటే. ఎక్కడున్నా కానీ ఎప్పుడైనా కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మూమెంట్. నిజంగా మనందరం కలిసి కలవడం, మీ అందరం నేను కలవడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన అనుభూతులు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ ఎక్కడ మైక్ కొడతాడా అని త్వరగా ముగిస్తున్నాను. ఓకే, మా రూమ్మేట్స్ చాలా డిగ్నిటీ మెయింటైన్ చేసేవాళ్ళు, డిగ్నిఫైడ్ పర్సన్స్. మీరు జోకులు ఏమి ఒక్కళ్ళన్నా జోక్ వేసారా ఇప్పటి వరకు? వేస్తుంటే నవ్వచ్చు కదా. డౌటా? ఓకే, నిజంగా రియల్గా చెప్తున్నా. నేను ఒక్కడనే డిగ్రీ అవడంతోనే వచ్చాను. మిగతా వాళ్ళంతా పీజీలు చేసి చాలా మంది సీనియర్స్ ఉన్నారు. బీఈడీలో నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది నేర్చుకున్నా చాలా మంది చూసి. శ్యామన్న, లింగన్న, మన కర్ణాకరు, బాలు, వీళ్ళంతా సీనియర్స్ చూసి చాలా నేర్చుకున్నా. సీనియర్స్ అంటే కొంచెం యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి కొంచెం ఎట్లా ఉండాలి ఏంటి అనేది తెలిసిన వాళ్ళుగా, వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. నేను అప్పుడే వాళ్ళని అన్న అని అనుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళంతా తిరుగుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా డిగ్నిటీగా మెయింటైన్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. సో నాకు ఇంత అనుభవాన్ని చేకూర్చి నేను ఒక కాన్ఫిడెంట్గా ఉండడానికి కేవలం బీఈడీ ఫ్రెండ్సే కాదు, బీఈడీ ఫ్రెండ్స్ కూడా కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకోటి, నా వృత్తి టీచర్ అయినప్పటికీ ప్రవృత్తి ఒక స్విమ్మర్గా పెట్టుకున్నాను. స్విమ్మింగ్లో 42 మెడల్స్ సంపాదించాను. అందులో ఆల్ ఇండియా, నేషనల్ 4 మెడల్స్ ఉన్నాయి. ఇదొక గ్రేట్ అచీవ్మెంట్ నాకు. మీ అందరి ఆశీస్సులతో మంచి మెడల్స్ సంపాదించాను అనుకుంటున్నాను. ఎవరో ఒకరు అనుకుంటూ ఉంటారు మావాడు హ్యాపీగా ఉండాలి. చాలా మంది విష్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ సమయం ఎక్కడికి పోలేదు, 100 రెట్టింపై మీకు మీ అనుభూతుల్లో కనిపిస్తుంది ఇది. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. నా పేరు శకుంతల. నేను బీఎడ్కి వచ్చేసరికి నేను ఆల్రెడీ పీజీ చేశాను కాబట్టి లెక్చరర్స్ కానీ అలాగే నా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను బాగా రెస్పెక్ట్ ఇచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. కవిత అదేవిధంగా సాగర్ అనగానే ఒక 25 years నుంచి కూడా సాగర్లో చేసిన తర్వాత ఎప్పుడు గుర్తొచ్చినా సాగర్ అనే పేరు ఎక్కడ గుర్తొచ్చినా కూడా జ్ఞాపకాలు అలాగే గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ పాటలాగా నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. ఇలా సాగర్ అనగానే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉండేవి. అలాగే మరి 1-2 ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను ఆల్రెడీ ప్రైవేట్ కాలేజ్లో లెక్చర్గా పనిచేశాను.
అదే టైంలో నేను సిఫెల్లో సిటీ చేశాక డిడి కూడా చేద్దామని చెప్పి అనుకున్నాను. ఆ టైంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. నా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ నేను బీఎడ్కి నేను కొంచెం లేట్గా వచ్చాను, 2 months లేట్గా కూడా రావడం జరిగింది. అప్పటికే అందరూ కూడా క్లాసెస్ రన్ అవుతా ఉన్నాయి. నాకు ఒకటే ఫోన్ చేస్తా ఉన్నారు రండి అని చెప్పని. ఆ టైంలో నేను రావడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఒక 8 months ఏమో చదివామేమో మనం. ఆ 8 months అందరూ కలిపి ఒక 9 నెలలు 10 నెలలు చదువుంటారేమో. కానీ 10 సంవత్సరాలైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి అనుబంధం ఇంటర్ నుంచి డిగ్రీ వరకు 5 సంవత్సరాలు చదివినా కూడా లేనటువంటి మిత్రులు మనకి ఇక్కడ కనబడటం జరుగుతూ ఉంది. అలాగే ఇక నేర్చుకున్నటువంటి అంశాలు అంటే వాస్తవానికి నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. అదేంటంటే బీఎడ్కి వచ్చాక నేను నేర్చుకునేదంటూ ఏమీ లేదు. ఎందుకంటే బయోసైన్స్ మెథడాలజీలో బయాలజీకి అసలు టీచరే లేదు. నెక్స్ట్ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేటువంటి లెక్చర్స్గా బాలరాజ్ సార్ గారు చాలా చక్కగా చెప్పేవాళ్ళు. ఆ సార్కి ఎప్పుడు కూడా సార్ మన దగ్గర లేకపోయినా కూడా ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. అలాగే వన్ మోర్ టీచర్ ప్రసాద్ సార్. యాక్చువల్గా ప్రసాద్ సార్ ఉంటే చెప్తాను కూడా నేను. ప్రసాద్ సార్ ఎందుకో చాలా సీరియస్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా వెరీ సీరియస్ అండ్ వెరీ హార్డ్గా అనిపించేవాళ్ళు. ఏదైనా డౌట్ అడగడానికి కూడా భయం వేసేది. అలాగే మరి ఎందుకో మన అలా ఉండేవారు కానీ టీచింగ్ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా కానీ లేదా పిల్లలకి ఏదైనా బాగా చెప్పాలనేటువంటి తపత్రయం అయితే సార్ దగ్గర నాకు కనపడకపోయేది ఆ టైంలో. ఎందుకంటే నేను ఆల్రెడీ కాలేజీలో వర్క్ చేశాను కాబట్టి ఎందుకో సార్ అంటే నాకు ఒక నెగటివ్ ఫీలింగ్ అనేది ఆ టైంలో ఏర్పడటం జరిగింది. మరి ఎందుకో నేనంటే కూడా సార్కి అదే ఫీలింగ్ ఉండొచ్చు. అలాగే ఇది మెథడాలజీ టీచింగ్ ప్రాక్టీస్ క్లాసుల్లో కూడా నాకు ఎందుకో సార్ 50కి 35 వేసాడు. ఎప్పుడైనా నేను మెమో చూసాల్సి వచ్చినప్పుడు నాకు ఎందుకో టక్కన మనసులో మెదులుతూ ఉంటుంది. అప్పుడు కూడా ప్రసాదాన్ని గుర్తొస్తారు. అదొక ఇన్సిడెంట్ నాకు సార్, బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట. అలాగే కొంతమంది లెక్చర్స్ చూసి ఎలా ఉండాలో నేర్చుకున్నాను, కొంతమందిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను అనడానికి ప్రసాద్ సార్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, నో డౌట్ అబౌట్ ఇట్. సార్ ఉన్నప్పుడు నేను అలాగే చెప్తామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఒక టీచర్కి ఉండాల్సినటువంటి గుడ్ క్వాలిటీ ఏంటంటే ఇట్స్ స్మైలింగ్ ఫేస్. అలాగే పిల్లల పట్ల అంతులేనటువంటి ప్రేమ. ఎప్పుడైనా ఏదైనా డౌట్ అడగడానికి వచ్చినా కూడా సార్ చాలా సీరియస్గా నాకు 12 వర్క్ ఉంది అవతలకు వెళ్ళి అని చెప్పి నన్ను 2-3 సార్లు కూడా అంటాం జరిగింది. మరి అలా ఉండకుండా నేను నా పిల్లలతో చాలా క్లోజ్గా మూవ్ అవడం జరుగుతూ ఉంది. సో సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అలా ఉండకుండా నేను నా పిల్లలతో చాలా చక్కగా ఉండడం జరుగుతూ ఉంది. అదొక ఇన్సిడెంట్. నెక్స్ట్ వన్ మోర్ ఇన్సిడెంట్ అదేంటంటే యాక్చువల్గా 20 సార్లు ఉన్నప్పుడే చెప్తామనుకున్నాను. నేను బీఎడ్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ ఏదో జరిగిపోయింది. అందరూ కూడా చిట్టీలు పెట్టి రాస్తున్నారనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. అందరూ రాస్తున్నారంటే అది ఫిలాసఫీ ఎగ్జామ్, నాకేమో అసలు రావట్లేదు. మా ఫ్రెండ్స్ అందరూ చిట్టీలు పెడతారు, మనం కూడా పెడదామంటే జీవితంలో ఫస్ట్ టైం చిట్టి పెట్టారు. నేను కూడా పెట్టాక ఎగ్జామ్ హాల్లో పోయాక కూర్చున్న కాంచి నాకు అసలు షివరింగ్ అనమాట. ఎప్పుడు అలవాట్లేదు, భయం వేస్తుంది. ఇందులోకి 20 సార్ వచ్చారు లోపలికి. వచ్చి ఎవరు చిట్టీలు తెచ్చారో నాకు తెలుసు, తీయండి అన్నారు. ఇక అసలు అనుకున్నా నా గురించి అన్నారు సార్ అని చెప్పని జవాన్లు తీసి చేశారు సార్కి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళకి తెలుసు అనుకుంటా, వాళ్ళు ఎవరు ఇవ్వాల వాళ్ళందరూ రాసుకున్నారు. నాకు మాత్రం అన్నింటిలో డిస్టింక్షన్ 90 అబోవ్ వస్తాయి. ఫిలాసఫీ మాత్రం 59 మార్క్సే వచ్చాయి. సో ఆ విధంగా ఒక రకంగా సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడూ చిట్టీలు పెట్టలేదు. మా స్కూల్లో కూడా చెప్తాను ఈ విషయాలు. నేను అది ఫస్ట్ టైం చిట్టి పెట్టి పెట్టకుండా చేసినటువంటి 20 సార్కి మాత్రం ఈ రకంగా రుణపడి ఉంటాను నేను. అప్పుడు సార్ మీద కోపం రాసినా కూడా తర్వాతకి ఇంతవరకు కూడా ఎప్పుడూ కాపీ చేసి ఎగ్జామ్ రాసినటువంటి సందర్భాలు ఈ రకంగా నాకు 2 ఇన్సిడెంట్స్ అనేవి పేర్లో గుర్తుండిపోతాయి. అలాగే సీనన్న కానీ, అలాగే లింగారెడ్డి కానీ, రఘువీర్ కానీ, శ్యామ్ కానీ, వీళ్ళంతా కూడా ఒక మంచి ఆల్రెడీ నేను సీఫెల్లో చేశాను కాబట్టి నాకు బాయ్ గర్ల్ అనేటువంటి డిఫరెన్సియేషన్ లేకుండా నేను అందరితో కూడా చాలా ఫ్రీగా ఉండేదాన్ని. వాళ్ళందరూ కూడా సో ఈ విధంగా అందరికీ ఈ కార్యక్రమం చేయడానికి సహకరించేటువంటి అందరికీ కూడా మరొక థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ ఈ యొక్క సాగర్ అనే పేరు ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ ఈ సిటీ ఇన్సిడెంట్స్ గుర్తు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అమ్మా. మన ఓవర్ టు శబానా. Through education, again learning, we are the learner, we are the ultimate every time every human is continuous learning process. It will be there. So I went to Malaysia and I have worked in a global Indian international schools, and there I brought a lot of experience, lot of knowledge from different communities in India throughout the state. Lady oriented schools I have worked. This is the first experience in B.Ed group. I have faced male, and that is I have learnt a lot from this. And anyhow, I don't have any regrets.
to start this program. So I'm so thankful to all my B.Ed ladies and gentlemen. You have supported a lot, and today I'm very, very happy to say this because of due to a few financial things, my Sitaraman, Upendra Sitaraman, not allowing me to give return gifts to my sweethearts and my friends. That time I just approached one day, and he has told me, I have requested him, I want to give something to my friends because they are coming from different states. This time never get, I don't think so it will come again, but if it comes through, who is that? Saidulu, he has created the Google Sheet. Maybe within 5 years, maybe we can get chance to meet again. డ్యామ్ ఉంటే బాగుంటుంది అని అది మైండ్లో ఎప్పుడు ఉంది. ప్రతి ఒక్కళ్ళది కూడా నేను నోటీస్లో పెట్టుకొని 12th జాన్కి ఎక్స్టెండ్ చేయడం అయింది. దాంట్లో అన్ని రీజన్స్ కలిపి దాన్ని 12th వరకు ఎక్స్టెండ్ చేశాము. బట్ మనకు మంచి ఛాన్స్ దొరికింది, మనకి అన్ని అప్స్ అండ్ డౌన్స్ అన్నీ తెలుసుకున్నాం. ఇదొక లెసన్, దీన్ని ఎవరు నెగటివ్గా తీసుకోవద్దు. ఆల్ ఆర్ వెరీ గుడ్, ఆల్ ఆర్ వెరీ నైస్. Everybody is having different skills and different attitudes. Everything we have to grab it, everything, whatever the positives we have in each and every person, that I have grabbed, and I have got a nice chance from my friends. Those are in my jury team. I should tell that jury, that is Upendra, Shivashankar and Haimavati and Surya koncha join ayyadu. వీళ్ళు ఓన్లీ నా గ్రూప్లో ఉన్నారు, బట్ టోటల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేను. బట్ ఎవ్రీబడి సపోర్టెడ్ మీ, ఎవ్రీబడి గివెన్ మీ నైస్ ఫీడ్బ్యాక్. బచ్చా శంకర్, లింగారెడ్డి అన్న, నాకు ఎవరు అన్నది లేరు ఇక్కడ, ఓన్లీ లింగారెడ్డి మాత్రమే. భీమ్లా కూడా ఓకే, భీమ్లా కూడా బాగా సపోర్ట్ చేశాడు నన్ను. ఏమన్నాను ఏంటి బుట్టు అంట, ముషారా అప్పట్లో బుట్టో ఇప్పట్లో ముషరా, రెండు కూడా నువ్వే జయజమ్మ. ఓకే, అండ్ హీరోయిన్ నేనే అట, విలన్ని, సైడ్ యాక్టర్ అన్నీ నేనే అని చెప్పారు. ఏం చెప్పుకున్నా సరే ఈ ప్రోగ్రామ్ ఎట్లయినా చేయాల్సిందే, చేసి చూపిస్తాను ఛాలెంజ్ చేశాను. గాడ్ని ముందు ప్రే చేశాను. ఈ ప్రోగ్రామ్ స్టాప్ అయిపోయే మూమెంట్లో నేను ఒక్కటన్నా, అందరూ నాకు రజిత దగ్గర నుంచి అందరు ఫోన్ చేశారు. ఏంటి అంటే నేను ఒక్కటన్నా, యు ఆర్ నాట్, I am not going to do anything and you are not going to do anything. Only it will happen because of God's grace. If it is God's willing is there, nobody is going to stop this program. ఇదే చెప్పాను, ఇదే చేసుకుంటూ ముందుకు వచ్చాము, సక్సెస్ అయ్యాము. హైమావతి చాలా మంది అంటే చాలా మంది ఫ్రెండ్స్ని యాడ్ చేసింది. అసలు ఎక్కడెక్కడ లేని వాళ్ళందరి నెంబర్లు భలే పట్టేసేది, మంచిగా గ్రూప్లో యాడ్ చేసేది. ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళందరి పేర్లు నాకు అసలు తెలియదు, బట్ ఎవ్రీబడి డిడ్ దేర్ బెస్ట్ in the group. I would like to thank all, Papa sir చెప్పండి, thank you to all of you. Please take this. ఇది కూడా నేను 10,000లో కంప్లీట్ చేయించాను ఫ్రెండ్స్. మన వడ్డోరా చాలా సపోర్ట్ చేశాడు. ఇది మన హైమాకి కానీ ఉపేందర్కి కానీ ఎవ్వరికి కూడా తెలియదు. ఈ సీక్రెట్ సర్ప్రైజ్ అన్నా కదా, ఎవరో అజ్జమాని కృష్ణయ్య ఎవరో మాకేది అన్నాడు చిన్నపిల్లలాగా. అప్పుడు కొంచెం బ్లింక్ అయింది. ఎట్లయినా వీళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ అనుకున్నా. బడ్జెట్ లేకపోయినా సరే మన బడ్జెట్కి క్రాస్ చేసి ఫంక్షన్ హాల్ బుక్ చేసాం. ఇది పెళ్లి ఫంక్షన్ హాల్ అయితే ఇది బుక్ చేసాం, అసలు విహార్ అయితే. సో మన బడ్జెట్ దాటినా సరే ఈ ప్రోగ్రాంలో మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని సీక్రెట్ మిషన్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ చేశాము. దీనికి సహకరించిన మన వడ్డరాజ్కి అందరు కొంచెం గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇప్పుడు నుంచి ఎవరు వచ్చినా సరే ఓన్లీ 2-3 లైన్స్ చెప్పేసి వెళ్ళిపోండి ప్లీజ్, అండ్ ఇది తీసుకొని వెళ్ళిపోండి. ఓకే, నా పేరు చెరుకు వెంకటయ్య, మాది నల్గొండ డిస్ట్రిక్ట్, సోషల్ స్టడీస్. 2000 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా నల్గొండ కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో పనిచేసిన. ఆ తర్వాత మొన్నటి ప్రమోషన్లో జిహెచ్ఎంగా నల్గొండ డిస్ట్రిక్ట్ ఎఫ్పిహెచ్ఎస్ మునుగోడు మండలం ఎఫ్పిహెచ్ఎస్ కృష్ణాపురంలో జిహెచ్ఎంగా పనిచేస్తున్నాను. సో నాకు 3 పిల్లలు, లేదు
భారతదేశ జనాభా అంతా ఇంట్లోనే ఉంది కదా. No, 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 no. మీరు అలా అనద్దు. రానున్న కాలంలో పిల్లలు ఎక్కువ జపాన్ లా సో నా పెద్ద పాప 10th క్లాస్, చిన్న పాప 8th క్లాస్, బాబు 6th క్లాస్. నేను చిన్నవాళ్ళం ఇంకా అందరు తాతలు. వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఓకే, ఇక్కడ చాలా మంది ఇంతకుముందు చెప్పారు, సైదన్న నువ్వు వెంకి అన్నావు బాబా అన్నవిందే, వెంకి పాట పాడతావు బాబా అవుతున్నావు. ఇది కరెక్ట్ కాదు, ఏదో ఒకటి ఉండాలి. ఓకే, పద్మక్క నేను నల్గొండ డిస్టిక్ చిట్యాల మండలం ఎఫ్ఏఎస్ వలిపాకల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చెప్పు. బీటెక్ ఫైనల్ ఇయర్. మా సార్ కూడా టీచర్. చెప్పు. అందరికీ అవకాశం కావాలి కాబట్టి నేను నా పేరు హైమవతి. నేను ఇప్పుడు ప్రజెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నా. నేను రమేష్ సార్ ఒకటే మండల్లో చేస్తున్నాము. ఫస్ట్ అపాయింట్మెంట్ నల్గొండ డిస్టిక్. నేను ఇంటర్ డిస్టిక్లో రంగారెడ్డికి వెళ్ళా, తర్వాత మేడ్చల్లో వర్క్ చేస్తున్నా ప్రజెంట్. మా హస్బెండ్ కూడా టీచర్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, షాద్ నగర్ మా స్కూల్లో చేస్తారు. మాకు ఇద్దరు పిల్లలు. పాప యూకేలో ఎంఎస్ చేసింది, జాబ్ చేస్తుంది ప్రజెంట్. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఆయన ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ అండ్ మాకు మన కౌన్సిలింగ్ తిరుపతి యూనివర్సిటీలో, పద్మావతి యూనివర్సిటీలో అయింది కదా. అయితే నేను ఎంకామ్ ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు బీఈడి చేస్తే టీచర్ అవుతారు అనే కాన్సెప్ట్ తోటి పీజీ ఫస్ట్ ఇయర్ చేసుకుంటూ బీఈడి ప్రిపేర్ అయ్యాను. నాకు 1537 ర్యాంక్ వచ్చింది. సాగర్లో జాయిన్ కావాలని అవేర్నెస్ తోటి రాలేదు, నాకు తెలియదు మేజర్గా. కౌన్సిలింగ్లో ఆ ప్లేస్ వచ్చింది, జాయిన్ అయ్యాను. అయితే నాకు సీటు అసలు రాదు, కామర్స్ స్టూడెంట్కి సోషల్ సీట్ రావడం కష్టం కదా అనే ఉద్దేశంతో, అసలు వచ్చిందనే ఉద్దేశంతో ఆ దేవుడికి తలనీలాలు సమర్పించి వచ్చిన. అందుకే నాకు ఆ టైంలో గుంటు పద్మ అనే పేరు కూడా ఉంది. ఆ విధంగా నా పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోగానే బీఈడీలో జాయిన్ అయ్యాను. బీఈడీ కంప్లీట్ కాగానే మళ్ళీ పీజీ సెకండ్ ఇయర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. నేను 2001లో ఎస్జిటిగా ఎంపీపీఎస్ నగరికల్ మండలం టోటల్గా ఫస్ట్ అపాయింట్మెంట్ జెడ్పీహెచ్ఎస్ ఓగోడు స్కూల్. ప్రజెంట్ ఎంపీపీఎస్ ఓగోడు స్కూల్లో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు, ఒకరు బీటెక్ ఫైనల్ ఇయర్, ఒకరు బీటెక్ సెకండ్ ఇయర్. మా సార్ రైస్ యూనివర్సిటీ మెయింటైన్ చేస్తుంటాడు. నగరికల్లో ఉంటున్నాను ప్రజెంట్. సిల్వర్ జూబ్లీకి వచ్చిన వాళ్ళందరికీ మరియు నన్ను పిలిచిన వారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను రాను అనుకున్నా, చివరి మూమెంట్ వరకు కూడా, ఈ రోజు వరకు కూడా రాను అని అనుకున్నాను. అనుకోకుండా వచ్చినాను. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నన్ను గుర్తించలేని వాళ్ళు, నన్ను గుర్తుపెట్టిన వాళ్ళు, గుర్తుండకుండా పోయిన వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ చెప్తామా. ఇలాగా మాట్లాడుతూ అంటే ఇలాగా మాట్లాడాలంటే ఇలాగా. చిలుకూరు మండలంలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. మా హస్బెండ్ కూడా టీచరే, తను ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మా ముగ్గురు పిల్లలండి. పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్ ట్రిపుల్ అల్హాబాద్ చేస్తుంది. సెకండ్ పాప 10th క్లాస్. బాబు ప్రస్తుతం నా పేరు వెంకటరత్న, నల్గొండ జిల్లా. పెద్ద ఊరు ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నాకు సాగర్తో విడిపోలేని బంధం, ఎందుకంటే మా కాంప్లెక్స్ మీటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. ప్రతి మంత్ వచ్చి ఇక్కడ అన్నీ మేము తిరిగిన డ్యాము, వాటర్ ఫీల్డ్, మళ్ళీ మార్కెట్, టీ స్టాల్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. మెంబర్స్ మా సార్ వెళ్ళేసి మా పాప జాబ్ చేస్తుంది,
మన ఆడ తీసుకురాపో మా బాబు ఇప్పుడు నరేష్ వరంగా అందరికీ ఈ కార్యక్రమం ఈమె పట్టుకున్నా ఈమె చేయి ఒరుకుతుంది, ఈమె చేయి పట్టుకుంటే ఒరుకుతుంది. ప్రసాద్ సార్ అంటే ప్రసాద్ సార్ చంద్రశేఖర్ సార్ కంటే ఘోరంగా దొరుకుతుంది. తను నాకు నా సొంత సిస్టర్ కంటే ఎక్కువ. ఇద్దరం కూడా డిగ్రీ క్లాస్మేట్స్. నా కుటుంబంలో ఒక సభ్యురాలు, సొంత చెల్లెలు ఒకరు, దత్తత చెల్లెలు ఒకరు. థ్యాంక్ యూ. ఆస్తి కూడా రాసిస్తా కానీ నా దగ్గర ఏం లేదు బూడిద. నా పేరు మాది నల్గొండ జిల్లా బిడాలి గ్రామం. నేను ఎక్కడ మండలంలో ఎగ్జిక్యూటివ్ టీచర్గా పనిచేస్తున్నాను. మా సార్ కూడా టీచర్గా పనిచేస్తున్నారు. నాకు ఒక బాబు, అతను బీటెక్ చేస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ టు కనేలాల్. నా పేరు రజిత అండి. నేను ఎంపీ యూపీఎస్ గాంధీ పార్క్ మిర్యాలగూడలో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు డాటర్స్. పెద్దమ్మాయి ఏమో బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాపనేమో 10th చదువుతుంది. ముఖ్యంగా ఈ సిల్వర్ జూబ్లీ స్టార్ట్ అయినప్పుడు హైమా నాకు కాల్ చేసి కొంతమంది ఫ్రెండ్స్ నేమ్స్ అడగడం జరిగింది. నాకు అనుకోకుండా ఈ బీడీలో చాలామంది హెల్ప్ చేసిండ్రు. ఎలా అంటే కొన్ని ఒక ఇద్దరు చెప్పాలి. ఎట్లా అంటే నేను బాధల్లో ఉన్నప్పుడు మా ఏ క్వార్టర్స్ 135 నుంచి సంపూర్ణ, లక్ష్మి, హైమా వీళ్ళందరూ కూడా మా ఇంటికి రావడం జరిగింది. భీమ్లా సార్, ఇంకా శివ సార్ వీళ్ళందరూ కూడా చాలా వరకు హెల్ప్ చేశారు. ఒక విధంగా నేను అపార్ట్మెంట్ కొన్నా అంటే భీమ్లా సార్ కొంచెం పాత్ర ఉంది. తను అక్కడ అది ఖాళీ ఉందని చెప్పడం జరిగింది, అలా తీసుకోవడం జరిగింది. ఇక నేను పీజీలో ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీలో నర్సిగూడ సార్ గారు మాకు సూపర్ సీనియర్. నన్ను ర్యాగింగ్ చేస్తుంటే రూమ్లో పిలిచి సార్ వచ్చి నన్ను ర్యాగింగ్ చేయకుండా వాళ్ళ నుంచి నన్ను కాపాడడం జరిగింది. అట్లా ఇంకా ఇట్లా చాలామంది నా కొంచెం హెల్పింగ్ అంటే మిత్రులు వల్ల కొంతమంది మిత్రులు వల్ల మా సారు దెబ్బతినడం జరిగింది, అంటే డబ్బుల విషయంలో. కానీ కొంతమంది మిత్రుల వల్ల ఆ దాని మీద కొంచెం నాకు నమ్మకం అనేది కుదిరింది. ఇంకోటి ఏంటంటే ఈ సిల్వర్ జూబ్లీలో స్నేహ సాగరం అని పెట్టారు కదా, ఇందులో క్షీర సాగర మదనం జరిగింది. ఆ మదనంలో ఈ యొక్క అపోహలు ఇంకా అహము, ఇగో ఇవన్నీ కూడా ఆలాహలం లాంటి లక్షణాలన్నీ పోయి చివరకు అమృతం అనే ఈ యొక్క స్నేహ పుష్పాలు లాస్ట్కి మిగిలి అందరం కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషము. ఇది కండక్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ యశోద మేడం గారు. యశోద మేడం గారు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా డివిజనల్ స్థాయి గెజెటెడ్ పోస్ట్లో ఉన్నారు. మన మధ్య ఉండి అందరం టీచర్లము. మన మధ్య డాక్టరేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఉన్నారు, లక్ష్మి లాంటి మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉన్నారు, రామ్మోహన్ లాంటి ఎంఈఓలు ఉన్నారు, డిసిబి డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు మహబాద్ నుంచి బాలాజీ ఉన్నారు. ఈ డాక్టరేట్ చేసినటువంటి మిత్రులు రవీంద్ర, ఎవరు మన శంకరన్న, ఎవరెవరు ఉన్నారు? రవీంద్రన్న ఎవరెవరు ఉన్నారు? డాక్టరేట్ ఇద్దరు. ఈ 5గురికి సన్మానం ఉంటుంది. ఎందుకంటే మనందరము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాము. వీళ్ళు టీచింగ్ ఫీల్డ్లో కాకుండా ఫర్దర్గా కొంత ఉన్నత స్థాయికి వెళ్ళారు. మన మిత్రులను మనం సన్మానించుకోవాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇందాక చెప్పేసారు, నా పేరు నా పేరు యశోద్ అండి. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తున్నాను. యాక్చువల్ నాకు బిఎడ్లో ఉన్నప్పుడే జాబ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ జాయిన్ అయిపోయి సెలవు పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశాను. అయితే యాక్చువల్గా నేను టీచింగ్ ఫీల్డ్లో లేకపోయినా కానీ ఏంటంటే డిగ్రీ అయిపోగానే నేను బిఎడ్కి వచ్చేసాను. వచ్చినప్పుడు ఫస్ట్ టైం అంటే బయటకు వచ్చినట్టు అనిపించింది నాకు. అంతకుముందు ఏమి తెలిసి ఉండేది కాదు. చదువుకున్నాము వచ్చేసాము. అంటే కొంచెం లొకేషన్ తెలిసింది మాత్రం బిఎడ్కి వచ్చిన తర్వాతే అందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది. అంటే చాలామంది తెలియకపోవచ్చు కానీ ఫ్రెండ్స్కి వచ్చే ఐడియా ఉన్నాయి. మాకు బాగా తెలిసిన వాళ్ళంటే మా రూమ్మేట్స్ ఏమంత అంటే తర్వాత నేను నర్సరావు, సోమయ్య వీళ్ళు బాగా తెలిసి అంటే మా రూమ్కి వచ్చేవాళ్ళు. కొంచెం మంచి ఫ్రెండ్స్ అయ్యారు అందరూ. అంటే టీచింగ్ పిల్లలు ఎప్పుడైనా కానీ అందరిని చూడొచ్చు అని చెప్పేసి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా వారు అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఇద్దరు పిల్లలండి. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుంది, బాబు వచ్చేసి 3rd ఇయర్ NIT 3rd ఇయర్. థ్యాంక్ యూ. 3rd ఇయర్. 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 3rd ఇయర్.
దన్న వచ్చేటోళ్ళు దన్న రావచ్చు, ఫోటోలు పడాలనుకునేవాళ్ళు. భాగ్ భాగ్ మిత్రమా భాగ్. ఓకే అది చూడండి అమ్మా. శబానా స్లో వస్తే ఫోటోలు ఎట్లా పడతారు? అనే పదానికి అర్థం తెలుసు. మనల్ని మనం గౌరవించుకోవాలి. మన మిత్రులు మన మధ్య ఉన్న వాళ్ళ ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించినటువంటి వాళ్ళు. రామోనమ్మ లక్ష్మి అక్క ఎక్కడున్నావమ్మా? లక్ష్మి అక్క సీనన్న కళాసీను రామోహన్ చెప్పిన నేను రామోహన్ చెప్పిన దా కళాసీను ఓకే గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఎంత ఫోటో చప్పట్లు కొట్టారా? మన మిత్రురాలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా చాలా కాలం నుంచి పనిచేస్తా ఉన్నారు మేడం. ఇలా రామోహన్ ప్లీజ్. రామోహన్ దాస్ అని ఏం లేదు అయిపోయింది మేడం. మాట్లాడిన తర్వాత మాట్లాడిస్తా. ఓకే మాట్లాడలేదు. నెక్స్ట్ బాలు మహబాద్ బాలు సీరన్న రెడీ సార్. ఇక్కడ డాక్టరేట్ దాన రవీందర్ గారు అన్న శ్రీనివాస్ దాన డాక్టర్ శ్రీనివాస్. ఏ శ్రీనివాస్? అందరికీ నమస్కారం సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై సమ్ ఫీలింగ్స్. ఏంటంటే ఒక ప్రత్యేకంగా మాకైతే ఎందుకంటే అందరం ఛాత్రోపాధ్యాయులుగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళమే. ఫస్ట్ నన్ను నాగార్జున సాగర్ ఆంధ్రలోనే ఫస్ట్ ఖమ్మం జిల్లా ఫీలింగ్తో నన్ను చేర్చుకున్న నా రూమ్లో మా నర్సరావు, మా తర్వాత ఉపేందర్ గారు, నర్సరావు, తర్వాత శ్రీ వీళ్ళని ఫస్ట్ నేను వెరీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి నాకు నాగార్జున సాగర్ బేడ్ ఏమి ఇచ్చిందంటే నాకు ఒక సాంగ్ ఇచ్చింది. ఇది చాలా వెరీ హ్యాపీగా చెప్తాను. ఎందుకంటే అప్పటి నుంచి నేను ఆ ఫ్లేవర్ని ఆ ఫ్రెండ్షిప్ని మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక విధంగా నేను లేకపోయినా సరే నేను ఇంటికి వచ్చి కూర్చొని ఒక గంట సేపు మాట్లాడిపోయేంత చదువు నాకు స్వామికి నాకు ఉంటుంది. అంత యూనివర్సిటీకి పోయినా ఇక్కడి నుంచి కూడా అంత గొప్ప అనుభూతులు ఇచ్చినటువంటి నాగార్జున సాగర్ని ఎప్పటికీ నేను మర్చిపోను. ఎందుకంటే చాలా బ్యాచెస్ వస్తాయి కానీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ యాజ్ ఏ బేడ్ స్టూడెంట్ ఆఫ్ నాగార్జున సాగర్. సో థ్యాంక్ యూ. ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి శబానా గారికి, హరిమవతి మేడంకి, తర్వాత మా మిత్రులు ఉపేందర్కి, అందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అని. నెక్స్ట్ మహబాద్ బాలు అన్న బాలు సన్మానం శాల్వా మహబాద్ బాలు. అవును మహబాద్ బాలు మాట్లాడు, ఒక నిమిషం మాట్లాడు. బాలకు సన్మానం చేయవలసిందే కోరుతా ఉన్నా. శివ తప్పు అమ్మా హైనా రావాలి. ఎంఈఓ డిసిబి డిస్ట్రిక్ట్ కామన్ బోర్డ్ ఎగ్జామినేషన్ బోర్డు జిల్లా బాధ్యులుగా ఉన్నారు, జిల్లా సెక్రటరీ. మరి వారు మా రూమ్మేట్. కొన్ని కథలు చాలా ఉన్నాయి కానీ ఆ కథలని చెప్పలేకపోయాము. మా రూమ్ పక్కనే మునగ చెట్టు ఉంటే ఆ మునగ చెట్టు మొత్తం మా రూమ్ లోకి వాలేది. దొంగతనంగా మునక్కాయలన్నీ తెంపుకొని తింటే ఆ ఇంటి ఓనర్ ఏమని తిట్టేదంటే కోళ్ళ పేరు మీద కుక్కల పేరు మీద ఈ కుక్కలు ఎక్కువ నాశనం అవుతాయి, ఈ కోళ్ళు ఎక్కువ నాశనం అవుతాయి అని చెప్పి తిట్టేది మమ్మల్ని అందరినీ. ఆ దీవెనలు అయిపోయి ఆఫీసర్లు అయినటువంటి బాలు గారికి ఓకే ఉమ్మడి వరంగల్ మరి నాకు ఇంత కొత్త నాగార్జున సాగర్ మా నాన్నగారు చేయడానికి వచ్చింది. ఇప్పుడు దీనిల శివ సైదులు రామూర్తి వేణన్న అందరం కలిసి 340 రూమ్లో మేము చాలా సంతోషంగా ఎక్కువ ములక్కాయలు తింటూ వెంకటన్న కానీ నవ్వులతో పేరు సైదులు కానీ వికృతమైన చేష్టలతో మరి ఆ రోజులు గడిచాయి. ఇప్పుడు మరి నేను రామోహన్ జానకి సూర్ణ ముగ్గురం కలిసి మహబాద్ మండలంలో నేను ఎంఈఓ అండ్ డీసీబీ సెక్రటరీ. మాకు ముగ్గురు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి
డిగ్రీ కంప్లీట్ ఢిల్లీ యూనివర్సిటీ సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. సెకండ్ అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ కామిని మార్కెట్పల్లి. చిన్న అమ్మాయి ఐఐటి పీటీకు ఎట్ ఖరగ్పూర్ ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది నా ముగ్గురు ఆనుమత్యం. ముగ్గురు అమ్మాయిలు కదా అన్న అన్న బావ ముగ్గురు నాకు ఇద్దరు కొడుకులు. హలో స్నేహసాగరం, ఇక్కడ వియ్యం అందుతున్నావు, నాకు ఇద్దరు కొడుకులు. తీసుకోండి. పెద్ద జిహెచ్ఎం గా వర్క్ చేస్తుంది పెంబర్తిలో. ఇవి కూడా ఒక తనను కూడా ఫెలిసిటేట్ చేసుకున్నాం. డాక్టరేట్ డాక్టర్ నాగరాణి. సార్ ఇక్కడ 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 చూడండి ఒకసారి. చూడండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక సాయంకాల శుభాంజలు తెలియజేస్తున్నాను. నేను బిఏడి ఇక్కడ చేసి ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలో, ఎంఫిల్ ఉస్మానియా యూనివర్సిటీలో, పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చేసి ఇప్పుడు ప్రస్తుతం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఫ్యామిలీకి వస్తే నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు బీటెక్ 4th ఇయర్ జేఎన్టీయూ క్యాంపస్లో చేస్తున్నాడు, పాప బీటెక్ 3rd ఇయర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో చేస్తుంది. థ్యాంక్ యూ. సార్ ఒక కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడున్నారు? స్టేజ్ మీదకి రావాలి. ఇంకా ఎందుకంటే చిన్న గాయం వల్ల రాలేకపోయాను. నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం చాలా ఆనందంగా ఉన్నది. ఇంతవరకు కూడా నేను 10th క్లాస్ అప్పుడు కూడా చాలా అనుభవాన్ని చూశాను. ఇప్పుడు 10th తర్వాత బీఈడి క్లాస్ నోట్స్తోని పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఫ్రెండ్ని కలిశాను. దాదాపు మా సోషల్ మెథడాలజీ కాకుండా ప్రతి ఒక్కరితోనే నాకు పరిచయం ఉండేది. కాకపోతే 25 సంవత్సరాల అనుభవం వల్ల కొంత కలవలేకపోవడం వల్ల గుర్తుపట్టలేని పరిస్థితిలో, కానీ ఇక్కడ ఉన్న మా మిత్రులు దాదాపు రాజు భీమ్లాన్న వీళ్ళందరూ నాకు కొంచెం పరిచయం, చాలా దగ్గర పరిచయం. అదేవిధంగా మన మోహన్ చాలా దగ్గర పరిచయం. అదేవిధంగా నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఆత్మకూరేస్ మండలంలో హెచ్సిటీగా పనిచేస్తున్నాను. అదేవిధంగా నాకు ముగ్గురు సంతానం. పెద్ద పాప ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది, బాబు 3rd ఇయర్, చిన్న పాప ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఈ యొక్క వాతావరణం చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోహన్ రెడీ ఉండాలి, దయచేసి మిత్రులందరూ వినాలి. నా పేరు మోహన్. యాక్చువల్గా మీ ఇక్కడ వచ్చిన వాళ్ళలో అందరికంటే ఎక్కువ దూరం నుండి, దాదాపు 450 కిలోమీటర్స్ దూరం నుండి ప్రత్యేకంగా బీఈడి చేసినటువంటి మిత్రులందరినీ ఒకసారి కలవాలనే ఉద్దేశంతో దాదాపు అంటే 1 డే బిఫోర్ హైదరాబాద్కి వచ్చి అక్కడ నుండి రావడం జరిగింది. ఇంత దూరం వచ్చినందుకు నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఏమాత్రం అంత దూరం జర్నీ చేసినా కూడా ఆ జర్నీ చేసినటువంటి ఆ టైట్నెస్ ఏమాత్రం అనిపించట్లేదు. వీలైతే ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇలాంటివి ఇక్కడనే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్. సో వన్ మోర్ థింగ్, నా గురించి చెప్పుకోవాలంటే నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా సిర్పూర్ కాకినాడలో పనిచేస్తున్నాను. మా మిస్సెస్ వచ్చేసరికి జూనియర్ లెక్చరర్. తర్వాత నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ ఐఐటి మద్రాస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్లో చేస్తున్నాడు. సెకండ్ బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. సో వన్స్ అగైన్ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
మరి విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా ఇక్కడ బీడీ ఫ్రెండ్స్తో పాటు నా యొక్క పీజీ రూమ్మేట్స్, పీజీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కలుస్తారనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వరడా. థ్యాంక్ యూ. మేడం భాగ్యలక్ష్మి గారు ఇప్పుడు ఒక పాట పాడతారు. నా పేరు నాగలక్ష్మి, మధ్యలోకి రండి. ఎంఎస్సీ బీఈడీ చేశాను. హాస్పిటల్ ప్రైవేట్ కాలేజ్లో చేస్తాను. ఖమ్మంలో బాబు చికాగోలో జాబ్ చేస్తున్నాడు ఎంఎస్ చేసి. బాబు తర్వాత ఇద్దరు పాప వరపత్రికలు ట్విన్స్. పాప ఇద్దరు ఇప్పుడు 8th క్లాస్. ఒకటి పదవి చరణం వాడతాము. స్నేహమేరా అనే పాలవి కాబట్టి పాడత వస్తుంది. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు వేసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు వేసినప్పుడు, ఆశయముకై సాగినప్పుడు అశుభులొడ్డి నిలిచినప్పుడు, ఆశయముకై సాగినప్పుడు అశుభులొడ్డి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా. నీడగిచిన గోవలై పోయేవాణి వలలు చిక్కి పైగిరిన పావురాలై, పోయేవాణి వలను చిక్కి పైగిరిన పావురాలై, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా. తను ఎదురు లేదురా కులము మతము ఏమి లేవని సమత కోసం సాగిపోరా, కులము మతము ఏమి లేవని సమత కోసం సాగినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా. చాలా వర్క్ ఉంటుంది. శివశంకర్ నేను గమనించాను. నేనే కాకుండా శివశంకర్ని అసలు అభినందించాలి. My name is Sampurna Vijayam. My roll number 150. నేను పీజీహెచ్ఎంగా ఏపీ గోపాలపురంలో పనిచేస్తున్నాను. స్టడీ మొత్తం తెలంగాణ, వర్కింగ్ ప్లేస్ ఏపీ. సో నేను చాలా డిగ్రీ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా పీజీలో జాయిన్ అయిన తర్వాత వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించేది. ఎప్పుడు హాలిడేస్ ఇస్తారు ఇంటికి వెళ్ళిపోదాం అనిపించేది. బట్ మేమందరం A135 ఉండేవాళ్ళం. లేడీస్ హాస్టల్ లాగా ఉండేది హైమాల్. హైమా అయితే ఎంత రిసీవింగ్ అంటే వాస్తవానికి మా ఫ్రెండ్స్ మా హైమా వల్ల నేను బీఈడీ చేశానేమో అనుకుంటాను. ఎందుకంటే అవును 2 days హాలిడేస్ వస్తే వెళ్ళిపోవడం. ఇంకా ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి కూడా ఇంచుమించుగా 9 months పెట్టింది. అలవాటు అయ్యేసరికి కోర్స్ అయిపోయింది. సో ఏదేమైనా సరే మళ్ళీ కలవడానికి 25 years పెట్టింది. బట్ ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన తర్వాత జనవరి 12 ఎప్పుడు వస్తుందో అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు చూడాలి మీ అందరినీ 25 years తర్వాత అందరూ ఎలా ఉన్నారు, ఐడెంటిఫై చేయగలవా లేదా అని చెప్పి చాలా వెయిట్
బీటెక్ ఫైనల్ ఇయర్ మాజీ సర్పంచ్ గంజాయి. నా పేరు గురుమూర్తి, మ్యాథమెటిక్స్. నేను టీచర్గా 2000 సంవత్సరం నుంచి 2007 వరకు గవర్నమెంట్ టీచర్గా హెచ్డి టీచర్గా పనిచేశాను. 2007లో 2007లో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యి నల్గొండ 1 బ్రాంచ్లో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాను. 7 సంవత్సరాలు టీచర్గా చేసి దాని అనుభవం అనేది మన గురువులు నేర్పినటువంటి. నాకు ఇంతకుముందు స్టేజ్ మీదకి ఎక్కాలంటే ఏదో రకంగా భయంగా ఉండేది. ఈ బీఈడీ చేసిన తర్వాత ఆ భయం పోయేసి మనం ఎన్నో ట్రైనింగ్ క్లాసులు ఇస్తూ 103 మంది ఏజెంట్లను నేను ఇప్పుడు బ్రాంచ్లో నెంబర్ 1గా ఉంటూ ముందుకు వెళ్తున్నాను. వారందరికీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ విషయంలో ఒక హైమావతి గారికి, శబానా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను 2-3 సార్లు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీయలేకపోయాను. ట్రైనింగ్ క్లాస్లో ఉండడం వల్ల ఫోన్ తీయలేదు. ఈ విషయంలో మీరు అన్నిదా భావించొద్దండి. ఎందుకంటే నేను ఆ ట్రైనింగ్ క్లాస్లో ఉన్నాను, తర్వాత చూసుకొని కాల్ చేశాను కానీ మీరు తీయలేదు. ఓకే, ఈ అందరినీ మిత్రుల్ని కలిసినందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గురుమూర్తి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, అందుకని మిత్రులందరూ కూడా సన్మానము, శ్రేయసాగరం నుంచి చిన్న సన్మానం, సత్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మాట్లాడిన వాళ్ళు స్వర్ణ. నా పేరు పచ్చయ్య, మాది కోదాడ. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా ZPHS కొండాపురం సిల్కూర్ మండలం చేస్తున్నాను. మన ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినటువంటి మిత్రులందరికీ కూడా నైమా, షబానాకి మరి మిగతా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏమనుకోవద్దు, తెలియదు అయింది. మా మిగతా మిత్రులు ఏమైనా మాట్లాడిన వాళ్ళు ఉంటే వేరే చోట కావాల్సిన కోరుతా ఉన్నాను. కోపడకండి, తిట్టుకోకండి. అలా నా పేరు స్వర్ణ. ప్రత్యేకంగా చెప్పేది మీ అందరికీ నా పేరు తెలుసు. మేమిద్దరం టీచర్స్ అండి. మా బాబు పాప అంతే, ఇంకా ప్రత్యేకంగా ఏం లేదు. నా పేరు కే భాగ్యలక్ష్మి. ఇద్దరు అమ్మాయిలు బీటెక్ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. చదువుకు అందం సంస్కారం, మనసుకు అందం మమకారం, మనిషికి అందం సహకారం, మనుగడకందం ఉపకారం. చదువుకు అందం సంస్కారం, ప్రేమకు అందం అనుబంధం, మోముకు అందం ఆనందం, ప్రేమకు అందం అనుబంధం, మోముకు అందం ఆనందం, పూలకు అందం సుగంధం, పూలకు అందం సుగంధం, చదువుకు అందం సంస్కారం, మనసుకు అందం మమకారం, మనిషికి అందం సహకారం, మనుగడకందం ఉపకారం. చదువుకు అందం సంస్కారం. థ్యాంక్ యూ సార్. కానీ ఈరోజు ఆడబుద్ధి అవుతుంది. పంట చేలగట్ల మీద నడవాలి, పంట చేలగట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, పంట చేలగట్ల
ఉన్నది